పరిశుద్ధ దైవలేఖనాన్ని తెరచి మనం చదువుకున్న వాక్య భాగమే మార్కు సువార్త 11వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. ఇలా రాయబడింది. మరునాడు వారు బేతని నుండి వెళ్ళొచ్చుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమోనని వచ్చాను. దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎనటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగా కానీ చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. ఒక చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం. 20వ వచనం కూడా ఒకసారి చదువుతున్నాను చూడండి. ప్రొద్దున వారు మార్గమును పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండుట చూచిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ వారంలో మా ప్రభువా నీ పాదాల చెంత ఈ మొదటి శ్రేష్టమైన దినం పరిశుద్ధ సోమవారం మా ప్రభువా మేము మీ సన్నిధిలో చేరి నీ మాటలను మరొకసారి తలపోసుకోవాలని ఆశపడుతున్నాను. నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. నీ మాటల వలన మా బ్రతుకులు సరిచేయబడి దిద్దుబాటుకు గురై నీకు ఇష్టమైన రీతిలో మలచబడ్డాను కృప చూపండి. జీవంగల నీ వాక్యపు బలమైన ప్రభావం మా బ్రతుకులు అనువనువున మీరు ప్రతిఫలింప చేయండి. మీ సన్నిధి చాటున మీ దాసుని మరుగు చేసి మీ దాసునితోనూ నీ బిడ్డలతోనూ మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సోమవారం ప్రభు యొక్క శ్రమకాలపు వారం లేదా ఈ ప్యాషన్ వీక్లో జరిగిన సంఘటనలు మనకెవరు క్రొత్త కాదు. చాలాసార్లు ఈ సంగతులు ధ్యానించాం. అంజూరపు చెట్టు కోసం నాకు తెలుసు, నేనే ఒక 4 సార్లు మీ చర్చిలో ఇదే సోమవారం మాట్లాడిన గుర్తు నాకుంది. 4 సార్లు 4 రకాల వర్తమానాలు వచ్చి ఉంటాయి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా సోమవారం వచ్చాను. మధ్యలో ఒకసారి గురువారం వచ్చినట్టు గుర్తుంది నాకు. ఏదేమైనా దేవుని వాక్యం జీవ ప్రవాహం గనుక ప్రభు మనందరి అవసరాలు ఎరిగి మాట్లాడేవాడని నమ్మి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంజూరపు చెట్టు త్రోవ పక్కన ఉంది, ఆకులతో ఉంది. ఆకలితో ఉన్న ప్రభువు చూశారు. దాని దగ్గర ఆకులు తప్ప ఫలములు లేవు. అందుకని దాన్ని శపించారు. అది అంజూరపు పండ్ల కాలం కాదని ఒక చిన్న క్లాజ్ కూడా అక్కడ ఉంది. ఇవన్నీ కలగలుపుగా చాలాసార్లు విన్నాం మనం. ప్రభు అది పండ్ల కాలం కాదని ఎరిగి దానికోసం పళ్ళు ఎందుకు ఎతికారు అనేది ప్రశ్న చాలాసార్లు అందరి హృదయాల్లోకి వస్తుంది. ఎప్పుడు మనం చెప్పుకునే మాట ఏంటంటే, ఆకులు మాత్రమే ఉండి పళ్ళు లేకపోవడం వేషధారణకు రుజువు అని బోధించబడతా ఉంటాం. అంజూరపు చెట్టుకున్నటువంటి చిత్రమైన వైఖరి ఏంటంటే, హోషేయ గ్రంథంలో ఆ మాట కనిపిస్తుంది. మీరు చూడగలిగితే నేను చూపిస్తాను మీకు. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో అంజూరపు చెట్టు వైఖరిని గూర్చి అక్కడ ఇశ్రాయేలు జనాంగముతో పోలుస్తూ ఓ చక్కని మాట రాయబడింది. హోషేయ గ్రంథము, అరణ్యములో ద్రాక్ష పండు దొరికినట్టు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. 9:10 చూడండి. నాకు దొరికిరి చిగురు పెట్టు కాలమందు చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికిన అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. చాలు, ఇది అండర్లైన్ చేసుకోండి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్టు. మీరు గమనిస్తే లోకంలో ఉన్న చెట్లన్నిటికీ ఒక వైఖరి ఉంటుంది. శిశిర ఋతువులో అవన్నీ ఆకులు ఎండిపోయి రాలిపోయి వసంత ఋతువు రాగానే మళ్ళీ చిగురిస్తాయి. చిగురించిన తర్వాత ఆకులు లేత నుంచి ముదురై ముదురాకులు అయిన తర్వాత పూత వస్తుంది. ఆ పూతలోంచి పిందెలు, పిందెలో నుంచి కాయలు, తర్వాత పళ్ళు. ఆ ఆకులు వచ్చిన చాలా కాలానికి వచ్చేదే చెట్ల వైఖరి. వేరేస్ ఇన్ ఫిగ్ ట్రీ
అంజూరపు చెట్టులో ఆకు రాలిపై చిగురు పెట్టేటప్పటికే ఫలం ఉండాలి. ఆకులు వచ్చేసరికి చెట్టు నిండా పళ్ళు ఉండాలి. అది చెట్టు యొక్క వైఖరి, దాని లక్షణం. పండ్ల కాలం కాదు, కానీ చెట్టు నిండా ఏమున్నాయి? ఆకులు ఉన్నాయి. ఆకులుంటే ఖచ్చితంగా ఏముండాలి? ఇప్పుడు పళ్ళు ఉండాలి. జనరల్గా పండ్ల కాలం కానప్పుడు దాని మీద ఆకులు ఉండకూడదు, అది కథ. ఆకులు ఉన్నాయంటే అన్సీజనల్ ఫ్రూట్ వచ్చిందేమో, అంటే ప్రభువుకు తెలీదా అది సీజను అన్సీజను ఉందో లేదో అంటే అది ప్రక్కన పెట్టేద్దాం. ప్రభువుకు తెలుసు. కానీ దేవుని యొక్క వెర్రితనం మనుషు జ్ఞానం కంటే గొప్పది అంటాడు పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో. ఆయన చేసే ప్రతి పని వెనకాల నిగూఢమైనటువంటి సత్యాలు ఉంటాయి. ఆయనకు తెలుసు చూసారా తెలియక చూసారా ప్రక్కన పెడితే, చూసినప్పుడు ఆ చెట్టు ఎలా కనిపించింది అన్నది ప్రశ్న. ఇక్కడ నా ఈ దిన ప్రసంగం అది కాదు గనక నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాను. అది మొత్తానికి పళ్ళు ఉండకూడని కాలంలో పళ్ళు ఉన్నట్లు అది కనిపించింది. అందుకు వెతకడానికి వచ్చారు, లేవు గనుక ఆయన దాన్ని శపించారు. మనం గుర్తు చేసుకుందాం, మన ప్రభు ఆయన ఏది ఊరికనే పెట్టేసే దేవుడు కాదు. ఎస్పెషల్లీ ఈజ్ ఎ జూ. లక్షణాన్ని బట్టి యూదుడు గనక యూదులు దేన్ని ఊరికనే బిజినెస్ చేయరంట. ఏది పెట్టినా 1కు 100 రెట్లు ప్రతిఫలాన్ని తీయడం కోసమే చూస్తారు. దేవుని దగ్గర కూడా ఆయన చేసిన దాని వెనకాల ఒక ఖచ్చితమైన రిజల్ట్ చూసుకునేటువంటి పరిస్థితే ఉంది. బైబిల్ గ్రంథంలో అనేకమైన సంగతులు ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా చేస్తే వారు దానికి తగినట్లుగా జీవించాలని కోరుకున్న లక్షణాలే కనిపిస్తూ ఉంటాయి. అందుకనే భక్తులు పిలిచినప్పుడు ఏర్పరచుకున్నప్పుడు కూడా కండిషన్స్ పెడతా ఉంటాడు. షరతులతో నిబంధనలతో వారిని పిలుస్తాడు. నువ్వు ఇలా ఉంటే ఇలా ఆశీర్వదిస్తాను అంటే, నువ్వు దీవించబడాలన్నా వాడబడాలన్నా ఖచ్చితంగా నా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలన్న సంగతే మనం చూస్తాం. వీటన్నిటినీ కలగలుపుకొని ఈ అంజూరపు చెట్టు అది ఆకులుండి ఫలములు లేకపోయిన కారణం చేత ఆయన దాన్ని శపించాడు అన్న విషయాన్ని మన మనసులో మనం ఎరిగిన వారంగా ఉన్నాం. ఇక్కడ నేను ఒక సంగతిని మీ ఎదుట ప్రతిపాదించి ముందుకెళ్తాను. అదేంటంటే, ప్రభు ఫలమును కోరుకునేవాడు, ఫలితాన్ని కోరుకునేవాడు. ఈ అంజూరపు చెట్టు విశ్వాస జీవితానికి, సంఘానికి లేదా నేషన్ ఇజ్రాయెల్కు సాదృశ్యంగా ఉంది. ఇస్రాయేల్ నుంచి ఏం కోరుకున్నాడో అది ఆయనకు దొరకలేదు. అందుకే ఇస్రాయేల్ భయంకర శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది. అది వేరే కథ. నేను నిన్న కూడా చెప్పాను, మనం దేవుని ఇశ్రాయేలు. ఆ మాట ఒకసారి మీకు నేను చూపించాలని ఆశిస్తున్నాను. మీరు పరిశుద్ధ లేఖనం నుంచి చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాల్లో ఇలా ఉంది. క్రొత్త సృష్టి పొందుటియే గాని సున్నతి పొందుటి అందు ఏమీ లేదు, పొందకపోవటి అందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున, ఏ పద్ధతి? కొత్త సృష్టి పొందుట అనే పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానం కృప కలుగునుగాక. ఆ ఇశ్రాయేలు అక్షరార్థమైన ఇశ్రాయేలు సంఘము దేవుని ఇశ్రాయేలుని పిలువబడింది లేఖనంలో. ఎందుకంటే సున్నతి ద్వారా వారు దేవునితో బంధంలోకి వచ్చారు పితరులను బట్టి. మనము క్రొత్త సృష్టి పొందుట అనేటువంటి రీబర్త్ ద్వారా, తిరిగి జన్మించడం ద్వారా, నూతన సృష్టిగా మార్చబడటం ద్వారా, కాగా క్రీస్తునందు ఎవడైనా ఉన్నాయడలా వాడు నూతన సృష్టి అనే పౌలు గారి మాటను బట్టి మనము దేవుని ఇశ్రాయేల్ అయ్యాం. ఆ ఇశ్రాయేల్కి అక్షరార్థంగా ఏమేమి వర్తించాయో ఈ ఇశ్రాయేల్ కనగా మనకి ఆధ్యాత్మికంగా అవన్నీ వర్తిస్తాయి. సింపుల్గా చెప్పుకుంటే, వారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, మనం లోక పాపంలో ఉన్నాం. వారు పస్కా గొర్రెపిల్ల ఆ బలి ద్వారా విడిపించబడ్డారు. క్రీస్తుని పస్కా పశువు రక్తం ద్వారా మనం విడిపించబడుతున్నాం. వారు ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్యయాత్రలో ప్రవేశించారు. మన బాప్తిస్మము ద్వారా విశ్వాస యాత్రలో ప్రవేశిస్తాం. వారికి పగలు మేఘస్తంభం, రాత్రులు అగ్నిస్తంభం తోడుగా ఉండి దేవుని యొక్క సన్నిధిని అనుగ్రహించింది. మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత ద్వారా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం. వారు ప్రత్యక్ష గుడారం ఉంది, మనకు యేసే ప్రత్యక్ష గుడారమై సంఘ పరిచర్య ద్వారా ఆయన సన్నిధిని మనం చూస్తున్నాం. వారు అరణ్యయాత్రలో విపరీతమైన యుద్ధాలు చేశారు. ఎంతమంది తెలుసా మీకు? యొర్దాను యువతల అవతల కలిపి 31 మంది రాజులు గెలిచారు వాళ్ళు. యెహోషువ గ్రంథంలో చూస్తాం. మనం కూడా నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉన్నాం.
వారు ప్రతిరోజు మన్నా కూర్చుకున్నారు. విశ్వాస ప్రతిరోజు దేవుని వాక్యంతో స్నేహం చేయాలి. అలాగే వారు యొర్దాను దాటగానే కనాను దేశంలో ప్రవేశించారు. మన మరణం అనే యొర్దాను దాటితే తప్ప, లేక మరణము పొందకుండా మహిమలోనికి మారితే తప్ప మనం కూడా పరమ కనాను చేరలేం. ఇందులో ఎవరు వెనక్కి జారిపోయినా భక్త పౌలు గారు చెప్పినట్టు కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో వారు అనేకులు ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోయింది. ఒకే బండలోను తాగారు, ఒకే మన్నాను తిన్నారు, అరణ్యములో యాత్ర చేశారు, సముద్రంలో మేఘంలో బాప్తీసం పొందారు. కానీ వారిలో అనేకులు ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యంలో సంహరించబడ్డారని. సేమ్ ప్యాటర్న్. ఎంత గొప్ప భక్తి చేసినా దేవునికి ఇష్టంగా ఉండకపోతే మనం కూడా పరలోక రాజ్యం వెళ్ళే పని అయితే లేదు. ఈరోజు ఒక ఆయన చనిపోయారు. నేను ఆ భూస్థాపన కార్యక్రమంలో ఉండాల్సి వచ్చింది, వాళ్ళ మాటలు చెప్పాల్సి వచ్చింది. లోకల్ పాస్ గారు ఆయన తెగ పొగిడేస్తున్నాడు. అలాంటోడు ఇలాంటోడు, సంఘానికి వరం, దీవెన, ధూపం అని. నాకు తెలుసు ఆయన కొడుకులు కలిసి మంది వేస్తూ ఉంటారు. మనం తప్పదు, పొగడక తప్పదు. కొన్నిసార్లు చచ్చిపోయినాడు కన్ను చేరడంతో అని మెల్లకన్నోడిని కూడా మంచి కల్లోడనే పొగుడుతాం మనం. వాళ్ళు ఎందుకు అవమానపరచాలని. అంత మాత్రం చేత పరలోకాన్ని తీసుకెళ్ళి కూర్చుని పెడతామని కాదు. పరలోకానికి తీసుకెళ్ళి కూర్చుని పెట్టేటువంటి కెపాసిటీ భూమి మీద ఎవ్వరికీ లేదు. పరిశుద్ధాత్మ దేవునితో బంధం ఉంటే తప్ప, ఇష్టలుగా ఉంటే తప్ప. కాబట్టి ఆ ఇష్టలుగా ఉండే ప్రక్రియే ఇదిగో ఆయన ఆశపడి ఎత్తికినప్పుడు మన ఫలాలు అందించేటువంటి నియమం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. భక్త పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో దీన్ని బలపరుస్తూ ఒక మాట చెప్పారు. సంఘానికి చెప్తూ చూడగలుగుతారా? కొరింథీ మొదటి పత్రిక. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మేము దేవుని జత పనివారమై ఉన్నాం. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఇది మనం ఒకసారి గుర్తుపెట్టుకుందాం. పౌలు గారు పరిచర్య చేసేటువంటి సేవకుల్ని కొంచెం క్లాసిఫై చేస్తూ మేము దేవుని జత పనివారం. మీరు అంటే సంఘాంత ఏమని చెప్తున్నాడు. మళ్ళీ ఆయన కూడా సంఘంలోకి వస్తారనుకోండి, వేరే కథ. సంఘము దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. వ్యవసాయమును దేవుని గృహమునై గృహమునై ఉంది. ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? సురక్షితంగా సుఖంగా నివసించడానికి, ఆనందాన్ని ఇవ్వడానికి, అలసట తీర్చడానికి, అనుబంధాలు పెంచుకోవడానికి ఇల్లు. బట్టలు ఎందుకు వేసుకుంటాం? ఫ్యాషన్ కోసం వేసుకుని ఇంతంత గుడ్డలు వేసుకునే కాలంలో ఉన్నాం మనం. బట్టలు నీకు కంఫర్ట్ ఇవ్వడానికి, గౌరవాన్ని ఇవ్వడానికి, ప్రొటెక్షన్ ఇవ్వడానికి. 3 కారణాలు. అవి కాకుండా ప్రొటెక్షన్ లేని, కంఫర్ట్ లేని, గౌరవం ఇవ్వని బట్టలు వేసుకున్నా వేసుకోపోయినా ఒకటే. సురక్షితంగా ఉండడానికి, సుఖంగా ఉండడానికి, అనుబంధాలు పెంచుకోవడానికి అవకాశం లేని ఇల్లు ఎంత పెద్దన్నా ప్రయోజనం లేనట్టే. ఇప్పుడు దేవుని గృహం అని పిలువబడే మనం, ఇప్పుడు ప్రభువు మనతో కూడా ఉన్నప్పుడు ఆయనకి మనకు అనుబంధం ఉండాలా? ఆయన మనలో ఆనందించాలా? ఆయన మనల్ని బట్టి గౌరవాన్ని పొందేవాడిగా ఉండాలా? నాకు తెలిసి వెస్ట్ గోదావరిలో మేము కొంతకాలం ఉన్నాం. యెషయా గారిని అప్పటికే 82 సంవత్సరాలు గొప్ప దైవజనుడు, తాతయ్య అని పిలిచేవాళ్ళం. మేమందరూ చిన్నవాళ్ళం. అప్పుడు నాకు 22, 23 సంవత్సరాల వయసు సేవలోకి వచ్చినప్పుడు. ఓ పెద్ద చర్చ్ ఉండేది, అద్భుతంగా కట్టబడిన చర్చి. ఆ బిల్డింగ్ అంతా అక్కడే సేవకుల సమావేశం ప్రతి నెల ఒక 3 రోజులు జరిగేది. వర్షాకాలం వచ్చిందంటే సాయంత్రం అయ్యేసరికి ఆయన మంచం పట్టుకెళ్ళిపోయి చర్చి బయట వేసుకుని పడుకునేవాడు. ఏం తాత అని అడిగితే, రే ఆడికి ఎలా వస్తారా కట్టేశాడ్రా, పెద్ద పిడుగు పడితే పడిపోతా గుడి, నా ప్రాణం ఎందుకు పోగొట్టుకోవాలి, అందుకని బయట పడుకుంటున్నాను అనేవాడు. వానలోనే ఉంటాను కానీ గుడిలో ఉండను అనేవాడు. అంతా పిడికి పడిపోయేది కాదు, కానీ కట్టినోడి మీద ఈయన నమ్మకం లేదు. చాలా పెద్ద చర్చే, కానీ సరైన ప్రపోర్షన్స్లో, ఆ గైడ్ లైన్స్లో కట్టలేదు కాబట్టి పడిపోద్దేమో అని బెంగ. మన ఇంట్లోనైనా మనం సుఖంగా ఉండాలంటే బాగా కట్టుకోవాలి కదా. ఎప్పుడు కూలిపోద్ది అనుకుంటే ఎలా ఉంటాం? ఇప్పుడు దేవుడు కట్టుకున్న ఇల్లు మనం, ఈ ఇంట్లో ఆయన సురక్షితంగా, సంతోషంగా, ఆనందంగా ఉండగలిగేలాగా మనం ఉండాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. రెండవది, మనం ఆయన వ్యవసాయం. వ్యవసాయం ఎందుకు చేస్తారు? డబ్బులన్నీ పట్టుకెళ్ళి పెట్టుబడి పెట్టి పంట రాకపోతే సంతోషంగా ఆనందించడానిక? కాదు కదా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే భక్తుడైన పౌలు గారు వ్యవసాయం కోసం కూడా ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ అక్కడ పాస్ చేశారు. మీరు చూడండి,
హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ఎట్లనగా ఎట్లనగా ఉమ్, భూమి తన మీద భూమి తన మీద తరచుగా కురిగి వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడిన వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. వ్యవసాయం ఎవరి కోసం చేయబడుతుందో వారికి ఆ భూమి అనగా వ్యవసాయం చేసే భూమి అనుకూలమైన పైరులు ఫలించాలి. అనుకూలము కాని పైరులు కూడా ఫలించే వ్యవసాయాలు ఉన్నాయి. మీరు గమనిస్తే కారు ద్రాక్షలు కాసినటువంటి ద్రాక్ష తోట యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం. అది కారు ద్రాక్షలు కాయుట కారణమేమి అని అడుగుతాడు. నేను దానికోసం ఎంత చేశాను, రాళ్ళు ఏరేసాను, సారవంతమైన నేల, శ్రేష్టమైన తీగలు నాటించాను, చుట్టూ నేను కంచి వేశాను, దాన్ని బురుజు కట్టించాను, ద్రాక్ష తొట్టు తొలిపించాను. అది కాపు కాయాలని చూస్తే ఏం కాసింది? కాసిందా అంటే కాసింది, కాసిందా అంటే కాసింది, కానీ తినడానికి పనికిరాని ద్రాక్షలు కాసింది. ఎవడికి కావాలి? ఈరోజు చాలామంది భక్తి జీవితాలు కాసాయి అంటే కాసాయి, కానీ ప్రభు ఆకలి తీర్చే కాపు కాయలేదు. అంజూరపు చెట్టు కానీ, వ్యవసాయం కానీ, ఇల్లు కానీ, అది మనమే, దేవుని ఇశ్రాయేలు. ఆయనకి సంతోషం కలిగించేలా ఉండాలన్నదే ఈ అంజూరపు చెట్టులోని పాఠం. కనుక ప్రియులారా, ఆకులున్నాయి, బాగా ఫలించినట్టు పోజు కొడుతుంది, వస్తే ఆకలి తీర్చగలిగే పరిస్థితి కనబడలేదు. ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకున్న సంగతి ఏంటంటే, ప్రభు యొక్క ఎక్స్పెక్టేషన్ని మనం రీచ్ అయ్యే వారం కావాలి. సంఘం ఎలా చెప్పాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఏమని? పరమగీత గ్రంథంలో మనం చూడగలిగితే సంఘము ఈ ఎక్స్పెక్టేషన్తో ఆయన సన్నిధిలో ఉండాలి, పిలవాలి ఆయన్ని. చూడండి 4వ అధ్యాయం, పరమగీత గ్రంథము 4వ అధ్యాయంలో ఈ ప్రవచనాత్మైన మాట, అంజూరపు చెట్టు చేసిన పని చెయ్యక మనందరి జీవితాల్లో కూడా ఏ విధమైనటువంటి ఆశను కలిగి ఉండాలో ఇక నేర్పిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం. ఉత్తర వాయువు ఏతించుము, ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనం మీద విసరుడి, నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి, దాని పరిమళను వ్యాపింపచేయుడి. నా ప్రియుడు నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును తన వ్యవసాయంలోనికి, తన తోటలోనికి వచ్చునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. నేను కాసిన ఫలములు అతను భుజించును గాక అంటే బాగున్నావు. మీరు గమనించారా? నేను కాసిన ఫలములు నేను ఇచ్చింది. కొంతమంది సరదాగా అప్పుడప్పుడు చెప్తారు, ఇదే పప్పు అన్నం అనుకో, ఇదే బిర్యానీ అనుకో, ఇదే ఫ్రైడ్ రైస్ అనుకో అని పెరుగన్నం పెడతారు ముందుని. అనుకుంటే ఏమన్నా అనుకోవచ్చు, అనుకోవడం కుదరదు. అక్కడ నువ్వు పెట్టిన దాన్ని తిని అదేంటో చెప్పాలి. ఇక్కడ ఈ షొలమితి, దేవుని తోట, దేవుని వ్యవసాయం, దేవుని సంఘం, నేను, మీరు ఇలా చెప్పాలి. నా ప్రియుడు నా బ్రతుకులోనికి వచ్చి నా దగ్గర ఆయనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఆమేన్. నేను బ్రతికిన బ్రతుకు 100 మార్కులు వేసిన గాక అనడం కుదరదు. అక్కడ నేను ఎలాగున్నా 60% పాస్ చేయను గాక కుదరదు. ఆయనకి నచ్చినట్టు నేను బ్రతకగా చూసి అది ఫలించగా, ఏం చేయగా? అది ఫలించగా ఆయన దాన్ని ఆశీర్వదిస్తాడు. అది మొలకెత్తగా 65వ కీర్తనలో మనం చదువుకుంటాం. 65వ కీర్తనలో చూడండి ఒకసారి, ఎంత అద్భుతమైన మాట. మనం పుట్టినరోజులు చదివేయడం వల్ల ఆ సంగతి మనకు అర్థం కాదు. ఎఫ్సి పత్రికలోనేమో 5వ అధ్యాయం పెళ్ళిళ్ళలో చదివేయడం వల్ల ఆ మర్మం అర్థం కావట్లేదు. తెస్సలోనికీ పత్రిక ఏమో చావుల దగ్గర చదివేయడం వల్ల అసలు సంగతి మర్చిపోతూ ఉంటాం. ఏమండి? అందులో దాచబడినటువంటి పారమార్థిక సత్యాలు చూడగలిగితే 65వ అధ్యాయం 10వ వచనం, దాని దుక్కులు విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనుములను సదును చేయుచున్నావు, వానదరుల చేత దాన్ని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా. ఎప్పుడు ఆశీర్వదిస్తాడండి? ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? మొలకెత్తాల. మొలకెత్తడానికి ఆయన ఏమీ చేయలేదండి. ఎలా మొలకెత్తనండి అనకు లేదు. ఆయన ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు? దుక్కులు విస్తారమైన నీళ్లతో తడిపాడు, దున్నాడు, మట్టి పిల్లలు పగలగొట్టాడు, మట్టిని మెత్తగా చేశాడు, విస్తారమైన ఆశీర్వాదం నీళ్లతో తడిపాడు, దానిలో ఎత్తుపల్లాలను చదును చేశాడు. ఇప్పుడు విత్తనాలు వేసి వానజల్లుల చేత దాన్ని పదును చేశాడు, మొలకెత్తితే ఆశీర్వదిద్దామని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనమేమంటాం? అది కూడా నువ్వే చేసేసుకో. ఏమండి? ఆ మొలకెత్తడం ఏదో నువ్వే చేసేసి దీవించేసిపో. వచ్చిన సామెత ఉంది, నీ ముక్కుని శివుడు ఉందంటే నువ్వే తుడిసే అన్నాడంట. పల్లెటూళ్ళు చెప్తా ఉంటారు.
ముక్కు తుడుచుకోరా అంటే అదే తుడిచేసిపో అంటే ఎలా? ఇన్ని చేశాక మొలకెత్తడం అనే పని మనం చేయాలి. మొలకెత్తునట్టు కనిపిస్తాం, కాసినట్టు కనిపిస్తాం, సూపర్. వీళ్ళ తర్వాత ఇంకెవరో భక్తికి యోగ్యులు కాదు, వీరే టాప్ అని అన్నట్లుగా కనిపిస్తాం. కానీ వాస్తవాన్ని మన దగ్గర ఉన్నదేదో అది ఫలభరితమైన పరిస్థితి కావాలి. ఇందాక చదువుకున్నాం, ఎవరి కోసం సేద్యం చేయబడుతుందో ఆ నేల వారికి అనుకూలమైన పైరులను ఫలిస్తే అది ఆశీర్వదించబడుతుంది. లేని ఎడల అక్కడ ఒక మాట ఉంది, అక్కడ గచ్చ పొదలు ముళ్ళ తీగలు గనక మొలిస్తే తుదకది శపించబడి కాల్చివేయబడుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది. అన్నీ మనకు తెలుసు వచ్చిన చిక్కు. అంగట్లో అన్నీ ఉన్నాయి, తెలుసా మీకు? అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో సేను ఉందంట. అల్లుడు అత్తారింటికి వచ్చాడు, అత్తగారు కొత్త అల్లుడికి అన్నీ చేసి పెట్టడం అలవాటు. ఇంటర్వ్యూ చేస్తున్నాడు, అత్త వర్షం వచ్చేలా ఉంది, ఇంట్లో అన్నీ ఉన్నాయా, కట్టెలు ఉన్నాయా, పిడకలు ఉన్నాయా, అరిసెలు వండాలా, బెల్లం ఉందా, నూనె ఉందా, పరమాన్నం వండాలా, ఏడు అన్నీ ఉన్నాయి అల్లుడు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కానీ ఒకవేళ నువ్వు జారి పడిపోతేనో అన్నాడంట. అన్నీ ఉన్నాయి, అత్తగారు జారి పడిపోయి కాలు ఇరిగిపోయింది, ఇంకేముండి పెడుతుంది పాపం. అదనమాట, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో ఏముంది? శుభం పలకరా పెళ్లి కొడకంటే ఆ పెళ్లి కూతురు ముందు ఎక్కడ చచ్చింది అన్నాడంట. ఆయన శుభం పలకమంటే పలకడం రాదాడికి. ఇప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు ఆశించేది, కోరుకున్నది, ఆయన మనకు ఎదురు చూస్తున్నది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి అనేది ప్రశ్న. ఈ సమయంలో నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఫలముల కోసం చూస్తాడు, ఫలముల కోసం వస్తాడు. సంఘము ఫలించాలి. ఇంకా ఓపెన్ ఆఫర్ అన్నమాట. నువ్వు రా, నీ భుజించు. ఇంకా నాకు మంచి మాట అక్కడ కనిపిస్తుంది పరమగీత గ్రంథం. నాకు ఎంత ఇష్టమో, ఇష్టమైన ఫలాలు తినమని చెప్పిన షూలమితి అవి ఎక్కడో దాచేసి మీకోసమే ఉండాను పాస్టర్ గారు, మర్చిపోయి పెట్టమంటారు చాలామంది. మా పల్లెటూళ్ళలో పాపం అన్నీ వండుతారు, ఏ మంచం కింద పెడతారు, చిన్న చిన్న నీళ్ళు కదా. వెళ్ళిపోయి చెప్తారు, అయ్యగారు గారెలు వండామండి పెట్టడం మర్చిపోయాం, బూర్లు వండామండి పెట్టడం మర్చిపోయాం. కానీ ఇక్కడ లేఖనంలో చూస్తే 7వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానా విధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు, అండర్లైన్ చేసుకోండి, నానా విధమైన శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు, పైన దాచి ఉంచినవి. ఏం చేసింది? దాచి ఉంచిన నానా విధమైన శ్రేష్ఠ ఫలములు పచ్చివి పండివి మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి. ఎవరైనా మనం పళ్ళు పట్టుకొచ్చి ద్వారబంధానికి ఎలగడతామండి? కల్చర్ వచ్చింది కాబట్టి డైనింగ్ టేబుల్ మీద పెడతాం, పాడైపోతాయంటే ఫ్రిడ్జ్లో పెడతాం, వాళ్ళు వచ్చే వరకు బాగుండవు అనుకుంటే ఇంకా జాగ్రత్తగా దాచి పెడతాం. కానీ ఈవిడేం చేసింది? మేము వచ్చి పెట్టే వరకు కూడా ఆగక్కర్లేదు, నువ్వు అలా గుమ్మంలో రాగానే ద్వారబంధాల మీదే ఉంటాయి. 1, 2 కాదు, నానా విధమైనవి. చివరిలోకి వచ్చిన ఆఖరికాయలు కాదు, శ్రేష్ఠ ఫలములు. అప్పుడు తినేసిపోవడానికే కాదు, పండు ఉన్నాయి, రేపు వచ్చినా పచ్చి ఉన్నాయి, పండు అవుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమర్థమైందంటారు? నీ జీవితంలో ఫలభరితమైన స్థితి ఇట్ షుడ్ బి ఓపెన్ టు ఆల్. నువ్వు ఫలించిన సంగతి, ఆ సువాసన ప్రజలకు రావాలి, పక్క వాళ్ళకి రావాలి. ప్రభు అయితే నచ్చిన టైంలో నచ్చిన దాన్ని తీసుకోవడానికి వీలుగా ఉండాలి. అలా లేకపోతే అంజూరపు చెట్టుకి పట్టిన గతే మనకు పడుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. కనుక ప్రియులారా, నేనేం జ్ఞాపకం చేస్తున్నాను? మనం ఫలించాలి. ప్రతి విశ్వాసం ఏం చేయాలి? ఫలించాలి. ఇప్పుడు ఏం ఫలించాలో చెప్తాను, ఫలించడానికి ఏం చేయాలో చెప్తాను నేను. ఏ ఫలాలు ఫలించాలి? టక్కుమని చెప్పేస్తాం, ఆత్మఫలం అండి, అదొకటి తేరగా కనపడుతూ ఉంటుంది మనకి. ఆత్మఫలం ఫలించాలి. ఎప్పుడు ఫలిస్తుందో నాకు తెలుసు, బైబిల్లో చాలా రకాల ఫలాలు ఉన్నాయి. ఆత్మఫలం ఆఖరిని ఫలించే ఫలం. ఆత్మఫలం ఫలించడానికంటే ముందు మనం ఫలించాల్సిన ఫలాలు చాలానే ఉన్నాయి. ఇది మనకు అర్థం కాదు. ఆత్మఫలం ఫలించాలంటే ఎవ్వడ మట్టుకాడు ఫలించేడు. ఆత్మలో వృద్ధి చెందుతున్నప్పుడు, చెట్టు పెరుగుతున్నప్పుడు, పాదు విస్తరించుచున్నప్పుడు, దేవుని స్తోత్రం చెప్పండి, అప్పుడు కదా. ఈ రాత్రి మొక్కేస్తే పొద్దుటికే కాపు కాసే చెట్లు ఏమైనా ఉన్నాయా భూమి మీద? ఏముండవండి. ఎంత మంచి ఫలం అయితే అంత ఎదురు చూపులు చూడాలి, అంతకాలం కనిపెట్టాలి.
ఇప్పుడు ఆత్మఫలం ఫలించడానికి చాలా మంది ప్రభు ఆత్మలో వృద్ధి పొందించు, రక్షణలో ఎదిగించు అని అంటారు. ఎదగాలంటే ముందు ఆయనతో ఉండాలి కదా, ఎదగాలంటే ఆయనలో ఉండాలి కదా, ఎదగాలంటే ఆయన సారాన్ని తీసుకోవాలి కదా. అయ్యే ఉండవు. అలవాటు ప్రకారం ప్రార్థన చేసేస్తూ ఉంటారు. నేను అనుకుంటాను అది జరగదు. ఎందుకు జరగదు? ఆయనలో లేకపోతే ఎక్కడ జరుగుతుంది? కనుక దైవలేఖనంలో నేను వరుసగా మీ జ్ఞాపకం చేస్తాను. ఆయన ఆశపడేది మొట్టమొదట మన దగ్గర శిక్షాఫలం ఉండాలి. ఏ ఫలం? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చూడొచ్చు. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు, దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? చాలు చాలు, ఆ వాక్యం అంతా చదవడానికి కాదు. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి మీద క్రింద చదువుకోండి. అక్కడ లేఖనంలో ఏమో తెలుసా? శిక్షాఫలము పొందుటకై పొందుటకై. మీరు సహించుచున్నారు. అంటే శిక్షాఫలము నీ జీవితంలో అది విస్తరించాలి. శిక్ష అంటే పనిష్మెంట్ కాదు ఇక్కడ. శిక్ష అంటే శిక్షణము, ట్రైనింగ్. ఏమండి? శిక్షింపని తండ్రి శిక్షింపని కుమారుడెవడు? అంటే తండ్రి ట్రైన్ చేయని కుమారుడెవడు? ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. శిక్షాఫలం లేక మీరు శిక్షలో పాలు పొందని ఎడల 8వ వచనం ఆఖరిలో దుర్బీజులే గాని కుమారులు గారు. దుర్బీజులు అని తెలుగులో చాలా స్టైల్గా రాసి ఉంది. ఇంగ్లీష్లో బాస్టర్డ్స్ అని ఉంటుంది. అక్రమ సంతానం. దేవుని లేఖనానుసారంగా దైవ సన్నిధిలో తర్ఫీదు పొందిన వారు ఎవరైతే ఉంటారో, వాక్యము నిన్ను నలగొట్టడానికి 105వ కీర్తనలో ఉంటుంది, యోసేపు చెప్పిన దర్శనం నెరవేరు వరకు వాక్ అతని పరిశోధించుచుండెను. దేవుని వాక్యము పరిశోధించేటువంటి అనుభవంలోకి రాకపోతే, విన్న వాక్యం జీర్ణం కాకపోతే, వాక్యము చేత నడిపించబడకపోతే, వాక్యము చేత విరగొట్టబడకపోతే, వాక్యము చేత హృదయాలు కదిలించబడకపోతే నిజమైన బిడ్డల కాలేం. అంతెందుకు, యేసుక్రీస్తు ప్రభువారి కోసం రాయబడింది. అతడు పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. హెబ్రీ పత్రిక 5:7 ఉంటుంది. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. హెబ్రీ పత్రిక 2:7 ఉంటుంది. ఆయన రక్షణకర్తే, అనేకులను ఆయన సంపూర్ణత తీసుకొస్తా ఉండగా ఆయన కూడా శ్రమ పడడం దేవునికి అవసరమైందని రాయబడింది అక్కడ. మాదిరిగా ఉన్నాడు ఆయన. ప్రియులారా, మీరు జ్ఞాపకం చేస్తున్నాను, పేతురు 1వ పత్రిక 2:21 వచనంలో ఆయన మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేని నడుచుకోవాలని మీకు మాదిరిగా ఉంచిపోయాడు అని ఉంది. ఆ మాదిరిలో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నేను ఇలా చెప్పుకుంటాను, 3 C's. భక్తి జీవిత యాత్ర అంతా 3 C'లతో డిపెండ్ అయి ఉంది. క్రాడిల్, క్రాస్ అండ్ క్రౌన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మించిన పశువులతో మొదలుకొని సిలువ దాకా ఆయన నడిచి చూపించాడు. సిలువ దగ్గర మొదలుపెట్టిన మనం కిరీటం దాకా మన జీవితాన్ని కొనసాగించి చూపించాలి. ఆ సిలువను పట్టుకొని అదే భుజం మీద పెట్టుకొని అక్కడే కూర్చుండిపోయి మహాభక్తి అనుకుంటే ప్రయోజనం లేదు. ఆ సిలువ ద్వారా మన జీవితంలో శిక్షణము పొందడానికి నడిచేవారం కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. శిక్షింపబడుతుండగా హృదయం మన బ్రతుకులో ప్రభువుతో నింపబడతా ఉండగా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మనం జిహ్వాఫలం అర్పిస్తాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను చాలాసార్లు గమనిస్తాను, చాలా చోట్ల విపరీతంగా ఆరాధన చేసే సమయంలో కొంతమంది అలాగే నోరు మూసుకొని కూర్చుంటారు. నువ్వు అరవక్కర్లా, కనీసం నీ బ్రతుకులో దేవుడు చేసిన కార్యాల కోసం ఏ స్మాల్ విస్పరింగ్, గుసగుసపాటి శబ్దమైన దేవునితో మాట్లాడుకోవడానికి చాలా మంది హృదయాలు రాయిలా మారిపోయి ఉంటాయి. ఆరాధనకి ఎందుకు వచ్చారో నాకు తెలియదు. ఇంకొంచెం కరిస్మాటిక్ మూమెంట్ ఉన్న సంఘాల్లో చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ఉత్సాహంగా కదులుతూ చేసే ఆరాధనలో కూడా పాతేసిన కొయ్యల్లాగా ఉంటారు కొంతమంది. నోరు తెరవరు, శరీరంలో ఎక్కడా కూడా మూమెంట్స్ కనిపించవు. బాడీ లాంగ్వేజ్ కూడా పూర్తి విరుద్ధమైన పరిస్థితుల్లో ఉంటుంది అక్కడ. కారణం ఏంటంటే వాళ్ళ హృదయం మొత్తం మట్టితో నిండిపోయింది. ఆ హృదయంలో దేవుని వాక్యం నిండితే మనందరికీ తెలుసు, హృదయం నిండిన దాన్ని బట్టి ఏం చేస్తుంది? నోరు మాట్లాడుతుంది. హృదయంలో కృతజ్ఞత ఉందా? నువ్వు వద్దన్నా దేవుని సన్నిధిలో పాటలు పాడతావు, వద్దన్నా స్తోత్రం చెప్తావు. నేను చిన్నప్పుడు చదివాను, భక్తిలో చిన్నప్పుడు సుమా, ఒక ఉద్యోగ ప్రసంగికుడు వచ్చాడు సంఘంలో. అది కరిస్మాటిక్ మూమెంట్ అని చర్చి. ఈయన వాక్యం చెప్తా ఉంటే చప్పట్లు కొడుతున్నారు, విజిల్స్ వేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. పాపం ఈ ట్రెడిషనల్ చర్చిలోంచి వచ్చిన ఒక పెద్ద ఆయన
ఆ మీటింగ్కి వచ్చి కూర్చున్నాడు. ఈ పక్కనే కూర్చున్నవాడు మాటి మాటికి హల్లెలూయా స్తోత్రం అంటే ఈయన డిస్టర్బ్ అయిపోతున్నాడు. ఇక ఇలా లాభం లేదు. సెకండ్ సెషన్కి వచ్చేసరికి బయటకు వచ్చాక అన్నాడు, మన ఇద్దరు ఒక డీల్ చేసుకుందాం. నీ చెప్పులు చిరిగిపోయి ఉన్నాయి కదా, నేను నీకు ఈ మీటింగ్ అవ్వగానే కొత్త చెప్పులు కొనిస్తాను. కానీ పాస్టర్ గారు వాకింగ్ చెప్పినప్పుడు మధ్యలో నువ్వు కేకలు షౌటింగ్లు చేయకూడదు, నేను డిస్టర్బ్ అవుతున్నా అంటే ఓకే, పాపం చెప్పులు కొనుక్కోలేడు కాబట్టి డీల్ చేసుకున్నాడు. ఇక లోపలికి వచ్చారు, దైవజనుడు వాక్యం చెప్తా ఉంటే ఈయన బబ్బులు అయిపోతున్నాడు, హల్లెలూయా అనబోతున్నాడు. ఆడేమో చెప్పులుగా చూపిస్తున్నాడు. చెయ్యి పైకి వెళ్తుంది, చూపేమో చెప్పులుగా వెళ్తుంది. ఇక ఏం చెప్పలేక అలాగా 2-3 నిమిషాలు 5 నిమిషాలు బిగబట్టుకొని అన్నాడు. ఇక తట్టుకోలేక షూస్ ఆర్ నో షూస్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అని కేకలేసాడంట. నువ్వు చెప్పులు కొనబో, ఒట్టుకాలతో నడుస్తాను కానీ దేవుని స్తుతించకుండా నేను ఉండలేను. మమత లూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి నన్ను విడిపించినందున నేను స్తుతించకుండా ఉండలేను. నా విమోచకుడ యేసన్న గారి పాట. నాకెవరు ఆదరించేవారు లేనప్పుడు నువ్వు దొరికావు. నా హృదయంలో ధైర్యం వచ్చింది, నెమ్మది వచ్చింది, సంతోషం వచ్చింది. నేను స్తుతించకుండా ఎలా ఉండగలనయ్యా? నేను ప్రాణం పోతున్నా స్తుతిస్తాను. నేను పౌలు శీలలు జరలు చెరసాలలో పెట్టేస్తే కారణం అదే. ఒళ్ళంతా చితుకుపోయి రక్తం చార్ల కట్టేసిన పాటలతో దేవుని స్తోత్రం చెప్పుకుంటున్నారు వాళ్ళు. మన ఏసీలో కూర్చోబెట్టినా, మంచి మ్యూజిక్ పెట్టినా, పాట కూడా పుస్తకం తెరిచి చూడకుండా స్క్రీన్ మీద పెట్టినా దేవుడు మహాదేవాలు నోరు మెదపకుండా కూర్చోగలుగుతున్నాం మనం. కారణం లోపల ఏం లేదు, ఉండాల్సిందిదో లేనప్పుడు. చూడండి, కొన్ని లోకంలో చూస్తాం, బాగా తాగేసినాడు వాగుతూ ఉంటే అది మంచోడేరా, తాగకపోతే ఎవరిని ఒక మాట కూడా అండాడు. ఆడి కాదు, ఆడిలో ఉన్నది ఏది, డబల్ డెక్కర్ బస్సు. దానివల్ల ఆడు అలా ఊగిపోతున్నాడు తప్ప. నేను పనిచేసే ఊర్లో చాలామంది బ్రదర్స్ మారరు, సిస్టర్సే చర్చిలకు వస్తూ ఉంటారు. వాళ్ళ భర్తలు నేనంటే చాలా మర్యాద. మామూలు అప్పుడు నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సాయంకాలం కూడా ఎదురయ్యాను అనుకోండి, ఒక్కొక్కడు ఆపేసి నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే సాయంత్రం ఇద్దరేసి ఉంటారు ఒక్కొక్కళ్ళను. ఊరు పొలిమేరలోకి వచ్చేసరికి ఆడు సంపాదనలో సగం అక్కడ ఇచ్చేసి వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా ఆడు కనబడితే ఆడు అక్కడికి వచ్చాక, పాస్టర్ గారు మీరు చెప్పండి, మీరు దేవుడండి, మీ సంఘంకి వచ్చే వాళ్ళందరూ ఎలా ఉంటున్నారు అంటే ఆడు ఉద్దేశం అందరి గురించి కదా, ఆవిడ గురించే. అక్కడ మొదలెడతాడు. ఇప్పుడు కాదండి, పొద్దున మాట్లాడుకుందాం, మీరు మంచోళ్ళే. నేను మళ్ళీ తిరిగి వాడికి ధూపం వేయాల్సి వస్తుంది. మళ్ళా పొద్దున్న కనబడి మళ్ళా పాస్టర్ గారు రాత్రి ఏమైనా బాధ పెట్టానా మిమ్మల్ని అంటాడు. అది మంచోడే, కానీ వాళ్ళు ఉన్నది ఏం చేస్తుంది, కొన్నలా మాట్లాడిస్తుంది. మనం చెడ్డోళ్ళమే, కానీ మనలోకి దేవుని వాక్యం వస్తే మన బ్రతుకుల్లో గొప్ప పరిణితి కనిపించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన అది చూస్తున్నాడు. శిక్షణ ఫలం నిన్ను ఒక మంచి వ్యక్తిగా మారిస్తే, నీలో నింపబడిన వాక్యం జివ్వా ఫలం ద్వారా దేవుణ్ణి మహిమపరిచేలా చూస్తా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ తర్వాత వాడు ఏమవుతాడు చెప్పనా, నీతి ఫలం ఫలిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడు? నీతి ఫలం ఫలిస్తాడు. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయంలో ఈ మాట కూడా మనం చూస్తాం. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయంలో భక్త పౌలు నేర్పించారు. 10వ వచనం, అన్ని విషయములలోనూ విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వం రాసి తిని. 9:10 విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము దయచేయి దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలోనూ పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగినట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది చాలా పెద్ద కాంప్లెక్స్ సెంటెన్స్, చెప్పడానికి చాలా సమయం పడుతుంది. చిన్నగా చెప్తాను, ఒకసారి గమనించండి. విత్తనాన్ని ఆహారాన్ని దయచేసి, విత్తనాన్ని ఆహారాన్ని దయచేసి విస్తరింపచేసి. ఇంత జరిగాక ఏం జరగాలి? ఇప్పుడు విత్తనం ఉంది అంటే మూలం ఉంది, దానివల్ల మనకు ఆహారం ఉంది, బ్రతుకు నడుస్తుంది, ఎస్టాబ్లిష్ అయ్యాం, స్టెబిలైజ్ అయిపోయాం, స్థిరపరచబడ్డాం, సెటిల్ అయిపోయాం. ఇప్పుడేం చేయాలి? పూర్ణ ఔదార్య భాగ్యం, ఉదారత్వంతో నింపబడి నీతి ఫలాలు ఫలించాలి. నీతి ఫలం అంటే నేను చాలా నీతిమంతున్నండి. పల్లెటూరులో చెప్తారు, నేను అలా కాదండి, ఆవిడ 10 రూపాయలు వడ్డీకిస్తా, 5 రూపాయలు వడ్డీకిస్తాను నేను అంటే ఆవిడ నీతిమంతురాలు అనుకుంటుంది. పాపం అర్థమవుతుందా? అంటే వాళ్ళతో పోలిస్తే నీతిమంతులే. మనుషులందరికీ ఏదో ఒక నీతి ఉంటుంది. మన నీతి అంతా దేవుని దృష్టిలో మురుగుగొడ్డలని లేఖనం చెప్తుంది.
అది కాదు. ఔదార్య భాగ్యం, ఉదారత్వంతో నింపబడి. నీతి ఫలం అనే మాటకు అర్థం మానవ స్వభావ సిద్ధమైనటువంటి అరిషడ్వర్గాలను పిలువబడే లక్షణాలు 6 ఉన్నాయి. గొప్పోళ్ళు కూడా గెలవలేకపోయారు వాటిని. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని తెలుగులో ఉంటాయి. ఆ 6 ఈవిల్ నేచర్స్ని గెలిచి మన హృదయాలు విశాలపరచబడి, సాటివాణ్ణి మనకంటే ఎక్కువగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనేటువంటి లక్షణం మన బ్రతుకులోకి వస్తే మనం ఇతరుల కోసం ఫలించేవారం అవుతాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది నీతి ఫలం. సింపుల్గా చెప్పనా, ఏ చెట్టు అయినా అది కాసిన పండు ఎప్పుడైనా తినడం మీరు చూసారా? మీ ఊర్లో తినవా? మా ఊర్లోనే తినవు. ఏ చెట్టు కాసిన పండైనా తింటే మనుషులు అక్కడ ఉండరు, ఎందుకంటే అది అలా కూడా తినేస్తుంది. పైగా ఆ చెట్టు కాసిన ఫలాలు బాగా విస్తరించే కొలది దాని రాళ్ళు దెబ్బలు తప్పు, కర్ర దెబ్బలు తప్పు. వానరు కోసుకుంటాడు, దొంగోడు కోసుకుంటాడు. పగలు కోసేస్తారు, రాత్రులు కోసేస్తారు. కొమ్మలను ఇరక్కొట్టు కోసేస్తారు. ఇరిగిపోయిన ప్రతి కొమ్మ ఇక నేను కాయను అందండి. అక్కడ మళ్ళీ 2-3 కొమ్మలు వచ్చి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా కాస్తుంది. మీరు గమనిస్తే ఇప్పుడు నీతి ఫలం అనేది మనం ఆకులతో ఉన్నటువంటి అంజూరపు చెట్టులా ఉన్నాం. మన వలన ప్రభువు నామం మహింపరచబడుతూనే తోటి వారి జీవితాల్లోనికి ప్రభు యొక్క ప్రేమ ఎప్పుడైతే వెళ్ళగలిగేలా మారతామో నీతి ఫలాలు ఫలించినట్టే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను మళ్ళా చెప్తున్నాను, నువ్వు ప్రభువును స్తుతించు, అది అప్ టు యూ. నువ్వు ప్రభువును స్తుతించడం వలన, జిహ్వా ఫలం వలన, శిక్షణా ఫలం వలన నీ బ్రతుకులో ఉన్న కార్యాలు చూసిన మరొకరు యేసులోనికి రాగలిగితే నువ్వు నీతి ఫలాలు ఫలించినట్టే. నీతి ఫలములు ప్రజలను ప్రభువు కోసం ఆకర్షిస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే సేవాఫలం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ ఫలం ఉంది? ఈ మూడు పర్సనల్ లైఫ్లో నుంచి ఇంటర్నల్గా మనం సిద్ధపడ్డం, దానివల్ల బయట కొంచెం ప్రజలకు మేలు జరగడం అయితే, వాలంటీర్గా దేవుని సేవలోకి వచ్చి ఎక్స్ట్రా బరువులు మోసేది సేవాఫలం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ ఫలము కూడా బ్రతుకులో కనిపించాలి. తిమోతి పత్రికలో భక్తుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఈ సంగతులు చెప్తాడు. మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో తిమోతికి నేర్పిస్తూ చదవండి. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులను యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించు. ఈ మాట చాలా పెద్దది. ఆ దినాల్లో యజమానులు, సేవకులు లేక యజమానులు బానిసలు అనేటువంటి ఆ సర్వెంట్ వ్యవస్థ ఉండేది. డబ్బులు ఇచ్చి కొనుక్కొని బానిసలను వాడుకునేవారు. వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు ఉండేవి, వివక్ష ఉండేది. కానీ ఎప్పుడైతే వాడు కూడా రక్షణ పొందాడో, యజమానుడు రక్షణ పొంది దాసుడు రక్షణ పొందితే, యజమానికి ఏం నేర్పించాడంటే, నీ దగ్గర పని చేసేవాడు నీ సహోదరుడు గనక వాడు బానిసగా చూడొద్దని. దాసుడికి ఏం సేవ నేర్పించాడంటే, ఇదిగో నీకు సేవ, నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావో అతడు నీ సహోదరుడు గనక ఇంతకుముందు యజమానుడు అనే భయంతో కాక ప్రేమతో చేయాలి. నీ సేవా ఫలము పొందేవారు. ఇప్పుడు మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసేవాళ్ళు కొందరు ఉంటారు, తప్పగా చేసేవాళ్ళు కొందరు ఉంటారు. చేయకపోతే ఏమైనా అనుకుంటారు, ఏదో చేద్దాం అని. ఇష్టపూర్వకంగా వాలంటీర్స్ అనే మాటకు అర్థం ఎవరు బలవంతం లేకుండా స్వచ్ఛందంగా అని కదా. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ఫలిస్తున్నామో స్వచ్ఛందంగా దేవుని రాజ్యం కోసం ప్రయాసపడేవారు అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఫీబే కోసం పౌలు గారు ఉత్తరం రాస్తూ రోమాపత్రిక 16వ అధ్యాయం 1-3 వచనాల్లో ఆమె ఎలాగు పరిచర్యకు సహకరించిందో రాస్తూ ఎంకరేజ్ చేస్తాడు. ఇవన్నీ మనం ఎరిగిన వాళ్ళం. ఇప్పుడు ఎవరైనా చెబితే చేయడం వేరు, వాలంటీర్గా ఆ పని చేయడం వేరు. ఆ పని చేయడానికి తక్కువ స్థాయిలో ఉన్నవారు చేయడం వేరు. మన స్థాయి పెరుగుతున్న కొలది తక్కువ స్థాయి పనులు కూడా దేవుని కోసం చేయడానికి రావడం వేరు. అప్పుడు మనం సేవాఫలం కూడా ఫలించినట్టే. దేవుని మహిమ కలుగును గాక. ఇవన్నీ బయట వ్యక్తిగత జీవితాన్ని కడుతూ ఉండగా, ఇప్పుడు ఆ 5వ ఫలం లోపల ఆత్మఫలం వృద్ధి చెందుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మఫలం కోసం నేను చెప్పక్కర్లా. ఆ 9 విభాగాలు ఏవైతే ఉన్నాయో గలతీ 5:22లో
ఆ 9 ప్రతి వానిలో కూడా ఏదో ఒక రేంజ్లో, ఏదో ఒక పర్సంటేజ్లో వృద్ధి చెందుతూనే రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ ఫస్ట్ పర్సన్తో ఎలా ఉందో లాస్ట్ పర్సన్తో కూడా అలాగే ఉండాలి. అవునా? ప్రేమ, సంతోషం, సంతోషం కలిసి సమాధానం. వచ్చినప్పుడు ఎలా ఉందో నష్టాల్లో కూడా అలాగే ఉండాలి. సమాధానం అన్ని సమయాల్లో కూడా కొండ విరిగి మీద పడిపోతున్న పర్వతములు కదిలినను, సముద్రాలు ఘోషించుచు నురుగు కట్టినను. ఈ మాటలు గమనిస్తుంది సార్. మెట్టలు తత్తరిల్లినను ఆయన కృపా వీడిపోదు, మనము కదిలిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని డిస్టర్బెన్స్ వస్తాయో, ఎన్ని పోరాటాలు వస్తాయో. ఒక 3 రోజుల నుంచి మాకు ప్రాంప్టింగ్ ఉంది. 12, 13, 14 తారీఖులు ఈ నెలలో నా కొడుకు యాక్సిడెంట్ అవుద్దని, వాడు తప్పించబడదు ప్రభువు నాకు చెప్తా ఉంటే రోజు చెప్తున్నాను వాడికి నేను. అరే నాన్న జాగ్రత్త జాగ్రత్త, మనం చాలా గట్టి ప్రార్థనలు చేస్తున్నాం, దేవుడు ఆ సాతాను శోధించబోతున్నాడు, వెరీ కేర్ఫుల్ అని. 15వ తారీఖు ఉదయం కూడా చెప్పాను, నానా జాగ్రత్త, 3 రోజుల నుంచి నా ప్రభు ఒక సంగతి చూపిస్తున్నారు, ఈరోజు ఏమైనా అవుద్దేమో, ఒకవేళ ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి అని. నా చిన్న మనవరాలు 4th మంత్ వచ్చింది, చర్చికి తీసుకెళ్తున్నారు ఫస్ట్ టైం అని ప్రేయర్ చేసి పంపించి స్వీట్లన్నీ కొన్ని కారులో పెట్టి మీరు వెళ్ళండి అని వెళ్ళిన 10 నిమిషాలకు కాల్ చేశాడు, డాడీ చిన్న యాక్సిడెంట్. ప్రభా నువ్వు చూపించావు, నా కొడుకు ఏం కాదు, నేను ఆరాధనకి వెళ్ళాలి, నా భార్యని వేరే చర్చిలో దింపి నువ్వు ఆరాధన నడిపించు, ఏం కంగారు పడకు అని వెళ్ళి చూస్తే రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది, భయంకరం. చూసిన వాళ్ళు ఎవరో ఒక్కళ్ళ బ్రతకరు అనుకున్నారు. వరుసగా ఒకదాని ఒకటి బ్రేకులు వేసుకొని లారీలు 3 గుద్దేసుకొని వెనకాల వెళ్తున్న వీడు 55 కిలోమీటర్ స్పీడ్తో రైట్కి వెళ్తే డివైడర్ దాటి అవతల పడిపోతారు, లెఫ్ట్కి వెళ్తేనేమో వీడు చచ్చిపోతాడు కనుక స్ట్రైట్కి వెళ్ళి లారీ కింద పెట్టేసాడు. కారు మొత్తం లారీ కింద ఇన్సర్ట్ అయిపోయింది. 2 పిల్లలు, చిన్నపిల్లలు ఫ్రంట్ సీట్లో పట్టుకొని కోళ్ళ కూర్చుంది. 2 ఎగిరి ఆ విండ్ తగిలారు, దానికి మిర్రర్కి తగిలిపోయింది. వీళ్ళు గుద్దుకి గౌబా వాళ్ళ తీసి ప్రక్కనే మా చిన్న పాపలు చర్చి, సరిగ్గా చర్చికి ఆపోజిట్లో జరిగింది యాక్సిడెంట్. వాళ్ళు అక్కడ పెట్టేసి చూశాను, చెవులు ముక్కులు ఏమీ అవి కార్లేదు, ఓకే అమ్మ భయపడకండి. అక్కడికి వచ్చి పోలీసులు వచ్చారు, సార్ ఏం చేయాలి ఇప్పుడు, ఇలా వద్దు పాస్టర్ గారు, మీ దేవుడే మిమ్మల్ని కాపాడాడు. ఊరోళ్ళందరూ వచ్చేసారు, నేను తెలుసు కదా పాస్టర్ గారు మీ దేవుడు కాపాడు. ఇక్కడ యాక్సిడెంట్ అయి బ్రతుకున్నాడు ఒక్కడు కూడా లేడండి, ఒంటి మీద గీత పడకుండా వచ్చింది మీ పిల్లలే అని చెప్తే, ఇంత చేసి దేవానికి స్తోత్రం బ్రతికించావు. కారు సంగతి ఏంటి, పోలీసులు చెప్పారు, సార్ నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తాను. ఆరాధనకి వెళ్ళిపోవాలి, అక్కడ ప్రభు వాళ్ళ కోసం చూస్తున్నారు జనాలు, వీడు వెళ్ళలేదు. అదంతా అలాగే పెట్టి నెమ్మదిగల హృదయంతో వెళ్ళిపోయి వాక్యం చెప్పి ఆరాధనలో నేను మళ్ళా వెనక్కి వచ్చాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎందుకు చెప్తాను ఈ మాట తెలుసా, ప్రభువు తప్ప ఎవరు కాపాడగలరు. ఇంక అక్కడే కూర్చొని ఫోన్ చేసి మీరు ఆరాధన చేసేసుకోండి, యాక్సిడెంట్ అయిపోయింది. సంఘానికి 5 రోజుల వరకు చెప్పలే యాక్సిడెంట్ అయ్యిందని. వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు అనవసరంగా. ఎందుకంటే ఆయన సమాధానం మనలో ఏలుబడి చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంటికి వచ్చారు సాయంత్రం పిల్లలు, డాడీ నా వల్లే మీకు ఇంత నష్టం, లేక ఇన్ని సంవత్సరాలు కష్టపడి తిరిగి కారు కొనుక్కుంటే కారు పోయిందంటే, కారు పోయినందుకు బాధపడలేదు నాన్న, బస్సులో తిరగడం అలవాటే, నాకు బైక్ మీద తిరగడం అలవాటే, లక్షల కిలోమీటర్లు తిరిగాను, దేవుడు మళ్ళీ ఇస్తాడు, లేకపోతే మళ్ళీ ఆరోగ్యం ఉన్నంత వరకు తిరుగుతూనే ఉంటాను. దానికోసం వర్రీ అవ్వకు, ప్రభువు చూపించింది జరిగింది. మన బ్రతుకులో దేవుడు అద్భుతమైన కాపుదలు ఇచ్చాడు. సమాధానాన్ని ఎవడు దొంగిలించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. లాస్ట్ మంత్ నేను హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు ఆ రిపోర్ట్ చూసినటువంటి అమ్మాయి మా అబ్బాయికి ఒక మాట చెప్పింది, నేను 10 రోజుల కంటే ఎక్కువ బ్రతకడని. ఆవిడ ఎక్కడ ట్రైనింగ్ అయిందో మహాతల్లి. వాడేమో వెంటనే మా ఆవిడకి చెప్పేసాడు. వీళ్ళిద్దరు కలిసి పక్కన కూర్చొని ఏడ్చేస్తున్నారు ఏకంగా. ఎందుకురా ఏమైందంటే, వాడు మాట్లాడు ఎక్కెక్కి పడిపోతున్నాడు. 10 రోజుల్లో చచ్చిపోతానంటే ఆటం ఎందుకు, 10 రోజులు టైం ఉంది, మీటింగ్ పెట్టేసి అందరికి హాయ్ చెప్పేసి వెళ్ళిపోవాలి. నా టైం అయిపోతుంది, వెళ్ళిపోతున్నాను, పాస్పోర్ట్ వీసా వచ్చింది, ఫ్లైట్ వచ్చేస్తుంది, మళ్ళీ మనం కలుద్దాం. చచ్చిపోతే బెంగ ఎందుకని నాకు అర్థం కాదు. అదే చెప్పాను. ఏమైందిరా అంటే చూపించుడు, అరే ఎందుకురా ఎంత బేగ చచ్చిపోను, నాకు చాలా పని ఉంది, నేను ఎప్పుడు చచ్చిపోతానో ప్రభువు నాకు చూపించారండి. నేను చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటాను నేను చూశాను. నా చిన్న కూతురు చెప్పాను, తల్లి నేను చచ్చిపోయినప్పుడు ఇలా ఉంటాను నేను, కాబట్టి ఈ మధ్యలో ఎప్పుడు చచ్చిపోతాను కంగారు పడకండి, రోగం వచ్చినా బ్రతికే ఉంటాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. మరణము సమాధానాన్ని ఎత్తుకుపోకూడదు, అపాయం సమాధానం ఎత్తుకుపోకూడదు. ఈ సమాధానం ఆత్మఫలంలో భాగం. పీస్ ఆఫ్ మైండ్ పోకూడదు. మన పీస్ తక్కువతేనే పీస్ ఆఫ్ మైండ్ పోతుంది, వచ్చిన చిక్కు. ఏ పీస్, బిర్యానీలో కానీ పీస్. నేను ఎక్కడో పెళ్ళిలో లెగ్ పీసులు లేవని కొట్టేసుకున్నారంట. పెళ్ళి కొడుకోళ్ళు బిర్యానీలో కావాల్సినన్ని లెగ్ పీసులు పెట్టలేదని కొట్టేసుకున్నారంట. ఉత్తరప్రదేశ్లో ఎక్కడో జ్యూస్లో చూశాను నేను. పీసు లేకపోతే పీసు పోకూడదు. మరణం వచ్చిన
వాడు ఏడు చేస్తామంటే చెప్పాను, రే బాబు నీ నీ బాధపడలేకపోతున్నాను పదా, నీ అవిశ్వాసం, నేను చచ్చిపోను రా అని మళ్ళీ ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళి సేమ్ టెస్ట్ రిపీట్ చేయించి నాకు ఇష్టమైన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, బాబు వీడికి చెప్పండి అసలు అంటే ఆయన చెప్తాడు, మీ డాడీ మ్యాన్ ఆఫ్ గాడ్, ఈ బ్లెస్డ్ మీ. హేమంత్ కుమార్ బెహ్రా గారు మీ దగ్గర కూడా వస్తారు కదా, మీ నాన్నగారు నన్ను దీవిస్తాడయ్యా, మీ నాన్నగారు ఎప్పుడే చచ్చిపోరు, ఆయన చాలా పెద్ద గుండె, ఆయన ఇది సువార్త చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక ఎలాగానే చక్కగా మ్యాన్ ఆఫ్ గాడ్ కమ్ టు మై ఛాంబర్ ప్రైజ్ ద లార్డ్ అంటాడు వచ్చి కూర్చొని. అందరూ మా బిగ్ బ్రదర్ వచ్చాడని చెప్తా ఉంటాడు. ఆయన నాకు వైద్యం చేసిన ఆయన, మా అమ్మగారు బాగోలేదు ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగినాక మన సమాధానం ఆత్మఫలంలో భాగం. దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియులారా. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. పెట్టుకు మనం ఏం చేయాలి? ఫలించాలి. ఆఖరిది ఆత్మఫలం. ఇవన్నీ మనం ఎప్పుడైనా చెప్పుకుందాం. అయితే ఏం చేయాలో గవ్వ 4 మాటలు చెప్తాను. ఫలించాలంటే ఏం చేయాలి? ఆశ ఉంది, ఎలాగో తెలియట్లేదు. ఫలిస్తే మంచిదే, ఆయన ఆకలి తీరుతుంది. ఫలిస్తే మంచిదే, పక్క వాళ్ళు ప్రభువులోకి వస్తారు. ఫలిస్తే మంచిదే, మనం బలంగా ధీమాగా ఉంటాం. మరి ఫలించాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, వేరు పారాలి. వీ షుడ్ వెల్ రూటెడ్ ఇన్ హిస్ వర్డ్ ఆఫ్ గాడ్. నీటి కాలంలో వారన నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. మొదటి కీర్తన. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో దాని వేళ్లను కాలువల్లోనికి పంపిస్తుంది. వెట్ట కలిగిన చింత నొందదు, కాపు మానదు. ఎందుకంటే ఆ వేళ్ళు లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకుంటాయి. ప్రియులారా, మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం. నువ్వెక్కడ నాటబడ్డావు? ఒడ్డునేనా? తాటి చెట్టుకి మర్రి చెట్టుకి తేడా ఏంటి తెలుసా మీకు? ఏమంటే వృక్షశాస్త్రం బోటనీ చదివిన వాళ్ళు తెలుస్తుంది. వేళ్ళు విషయం చెప్తాం. మర్రి చెట్టు వేళ్ళు పీచు వేళ్ళు అవన్నీ భూమి మీద ఫ్లాట్గా ఉంటాయి. అందుకే పెద్ద గాలేస్తే అట్టు తిరగేసినట్టు తిరగబడిపోద్ది అది. తాటి చెట్టు వేళ్ళు చెట్టు ఎంత మీదకు ఉంటుందో వేరు అంత లోపలికి ఉంటుంది. అందుకే ఇరుగుపోతాయి కానీ ఎక్కడ తాటి చెట్టు తిరగబడడం కనబడదు. మంచి ఎండాకాలంలో గుండెలు అదిరిపోయే ఎండలో మంచి ముంజులు ఇస్తుంది అది. ఎవడో నీళ్లు పోయాడు దానికి, కానీ దాని వేళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాయి? భూమి లోపలికి వెళ్ళి. అందుకే సంఘాన్ని దేంతో పోల్చాడు? మర్రి చెట్టుతోనా తాటి చెట్టుతోనా? నా ప్రియురాల, నువ్వు తాళవృక్షం అంతా తిన్ననైన దానవు. తాళవృక్షం అంటే తాటి చెట్టు అండి. తాటి చెట్టుతో పోల్చాడు. అదేమన్నా అందంగా ఉంటుందా? గజ్జిగా గరిగరిగా ఉంటుంది. సంఘం ఎప్పుడు అందంగా కనబడదు, కానీ దాని వేళ్ళు భూమిలో ఉన్నాయి, దాని వేళ్ళు ప్రభువులో ఉన్నాయి. ఎవడు తిరగేసేద్దామని తిరగబడదు. సుప్రీంకోర్టులో ఎస్సీ ఉన్న వాళ్ళకంతా హోదా రద్దయిపోయింది, గుండ్లు బాధేసుకుంటున్నారు. ఎవడు ఏమి చేయలేడు. ఆయన సంకల్పము సంఘం పట్ల ఒకటి ఉంది, అది జరుగుతుంది. మనం విశ్వసించాలి. నీ వేళ్ళు ప్రభువులో పాతుకుంటే ఎవడు తిరగొట్టలేడు. పాట పాడతాం, యొర్దాను మనకు ఎదురు వచ్చిన. పాటలే కాదండి, ఎర్ర సముద్రం ఎదురొచ్చినా, యొర్దాను ఎదురొచ్చినా, గొలియాత్ ఎదురొచ్చినా, ఎరుకోగొడలు అడ్డొచ్చినా, ఆ అడ్రాకర్లు ఎక్కడే పడిపోతాను వస్తాయని తెలిస్తే. నీ వేళ్ళు లోపలకుంటే పెనుగాలులు వీచినా, సుడిగాలులు వీచినా ఊగుతావేమో కానీ అక్కడి నుంచి ఎక్కడికి తిరగబడ్డం అంటూ ఉండదు. కొమ్మలు విరుగుతాయేమో కానీ నాశనం అవడం ఉండదు. విరిగిన దగ్గర మరలా 4 కొమ్మలు ఎక్కువ వచ్చి విస్తారంగా ఫలిస్తాం. దేవుని స్తోత్రం చెప్పుకోండి. కాబట్టి మనం బాగా ఏం చేయాలి? వేరు పారాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అంటు కట్టబడాలి. ఏం చేయాలి? ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయం 2, 3, 4, 5 వచనాల్లో అంటు కట్టబడ్డం అంటే నువ్వు కొంత చెక్కబడాలి, ఆయన కొంత చెక్కబడ్డాడు. గ్రాఫ్టింగ్ మనకు తెలుసు కదా. అంటు కట్టే మదర్ బ్రాంచ్ని చెక్కేస్తారు, దాన్ని తీసుకొచ్చి కట్టే కొమ్మని చెక్కేస్తారు. 2 ఈక్వల్గా చెక్కబడితే తప్ప ఒకదానిలో సారం ఒకదానిలోకి రావడానికి 2 అతుక్కోవు. సింపుల్. ఆయన చేసిన త్యాగానికి తక్కువైన త్యాగం నీ బ్రతుకులో నువ్వు ఎప్పుడూ ఆ సంపూర్ణత రాలేము. కానీ ఉండాలని ఆశ ఉంటే నన్ను బలపరిచే మాట ఒకటి ఉంటుంది. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు అందరికీ తెలుసు. యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తి చూడండి, రాజవీధిలో విచారించండి, యథార్థంగా ప్రవర్తించు, నీతిని అనుసరించు, నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల. ఉన్నవాడు అండండి, ఉండడానికి ట్రై చేస్తున్నాడు కనబడితే దానికి క్షమిస్తానంటాడు. ఉంటామో లేదా ప్రక్కన పెడితే ఉండాలనే ఆశ మన జీవితాల్లో ఉండాలి. ఫలించాలని ఆశ ఉండాలి, అంటు కట్టబడాలని ఆశ ఉండాలి. నువ్వు లేకుండా నేను ఉండలేని ప్రభువా, నువ్వు నాకు కావాలి ప్రభువా, నీ సన్నిధి కావాలి ప్రభువా అని నిరంతరం గోజాడుతూ ఉంటే నువ్వు నిలబడతావో పడతావో తర్వాత సంగతి, కానీ నువ్వు నిలబడినట్టే రాసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
హెబ్రీ పత్రికలో రాస్తాడు, అబ్రహాం విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అర్పించాడా? మనలో అన్నమాట. అర్పించాడా? అర్పించడానికి వెళ్ళాడు, కత్తెత్తాడు. అబ్రహామా పిల్లవాని మీద చేయి వేయక అన్నాడు దేవుడు. కానీ ఏం రాశాడు తెలుసా? విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎప్పుడైతే ఇంట్లోంచి బయటకు వచ్చేసాడో అబ్రహాం కొడుకుని తీసుకొని అప్పుడే బలిచ్చినట్టు రాసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొంతమంది ఉపవాసం చేస్తారు, ఉపవాసం చేసినట్టు కాదు. ఎందుకు? ఉపవాసం చేస్తూనే అనుకుంటారు అయిపోగానే బిర్యానీ తినాల. ఇప్పుడు ఉపవాసం అయిపోగానే మంచి జ్యూస్ తాగాల, బలం తగ్గిపోద్ది. ఇంకా ఉండేలేదు, ముగించినప్పుడు ఏం తినాలో ప్లాన్ చేసుకుంటే అది ఉపవాసం అవ్వదు. ఉపవాసం అనేది నీ కళ్ళ ముందు ఆహార పదార్థాలు అన్నీ కనిపించినా, ఎంతమంది బలవంతం చేసినా, అది నాకు అక్కర్లేదనే ఫీలింగ్ ఎప్పుడైతే మనసులోకి వస్తుందో నువ్వు తినేసినా కూడా ఉపవాసమే. అది నీకు నచ్చకుండా తిన్నావు, ఇష్టం లేకుండా తిన్నావు. కొంతమంది తినకుండా మూతిపై కొట్టుకున్నా రాత్రి కల్లోకి ఆ దమ్ బిర్యానీ వచ్చేసి, గోంగూర మటన్ వచ్చేసి, ఏమొచ్చేసింది కల్లోకి. అప్పుడు నువ్వు ఉపవాసం లేదు, తినేసినట్టే లెక్క. దేవుని యొక్క కాల్కులేషన్స్ అలా ఉంటాయి. కాబట్టి అంటు కట్టబడాలని ఆశ నీకున్నప్పుడు నీ జీవితంలో పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుతాం. మూడవది, ఫలించడానికి ఓపికగా ఎదురు చూడాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం. సహనానికి యోబును మాదిరిగా చూపిస్తాడు. ప్రవక్తలందరూ సహనంలో ఉన్నారు. వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తూ ఫలము కోసం ఓపికగా కనిపెడతాడు అంటాడు. ఈరోజు మన దగ్గర లేనిదే అది. ఇన్స్టాంట్ ఫుడ్లకు అలవాటు పడిపోయి, వండుకోవడం మానేసి స్విగ్గీ జొమాటోలన్నీ అలవాటు పడిపోయి, తగ్గలోకి వచ్చాక కూడా దేవుని కార్యాలు వెంటనే ప్రార్థనలు చేస్తారు కొంతమంది. మీరు అలా చేస్తారో తెలియదు కానీ మీకు సరైన ప్రార్థన వచ్చి ఉండదు. ప్రభువా వెంటనే చేయి నాయన, ఇప్పుడే చేయి నాయన, అన్యజనుల మధ్య నామం అవమానపరచ. ప్రభువుకు తెలియదు పాపం. ఇప్పుడు వెంటనే చేయకపోతే అన్యజనుల మధ్య నామానికి అవమానం వచ్చేద్దని ఆయనకు ప్రాంప్టింగ్ చేస్తూ ఉంటాం ప్రార్థనలో మనం. అలాంటి ప్రార్థన వింటే మీరు ఆమెను చెప్పకండి, ఎందుకంటే అది ప్రార్థన కాదు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు ప్రభుని వీళ్ళు. ప్రార్థనలో ప్రభువా గలతీ 7:8 ఇలాగన్నావు, 7 లేదు 8 లేదు. అక్కడ లేని రెఫరెన్స్లు ప్రభువుకు చెప్తా ఉంటారు. రెఫరెన్స్లు మనకు కానీ ప్రభువుకు కాదు. ప్రభు దగ్గర అంటే వాక్యాన్ని ఎత్తిపెట్టి చేయమని ఎవరో నేర్పారు, మంచిదే. వాక్య సారాంశాన్ని ఎత్తిపెట్టి చేయి. కాబట్టి ప్రియులారా, ఎదురు చూద్దాం. అయ్యా అడిగాం, నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడు, నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడు. ఇన్ హిస్ టైమ్ ఈ మేక్స్ ఆల్ ద థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్ అని ఇంగ్లీష్ పాట ఒకటి ఉంది. ఆయన సమయం ముందు ఆయన చేసే కార్యాలను అద్భుతాలుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. 20 రోజులు అయిపోయింది కదా, ఇంకా గుడ్లోంచి పిల్ల రాలేదని హెల్ప్ చేసి ఓపెన్ చేసాం అనుకోండి, చచ్చిపోద్ది అది. 20 రోజులు ఓపుకు పట్టావు, ఇంకో రోజు ఓపుకు పట్టలేవు. ఆ రోజు ఓపుకు పడితే అదే పగలగొట్టుకొని బయటకు వచ్చేస్తుంది అద్భుతంగా. మనందరికీ తెలుసు, ఉడికేదాకా ఉన్నాడంట, చల్లారదాకా ఉండలేకపోయాడంట. అందరిలో కాస్త కోస్త అనుభవం ఉంటుంది. ఏమంటే వేడి కూడా గబుక్కు నోట్లో పెట్టేసుకుంటాం, ఉప్పు నూత్తం ఒకసారి పెట్టేసుకుంటాం, అది లోపల మింగలేం, బయటకి కక్కలే, కళ్ళ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఏమండి, ఉడికేదాకా ఉన్న వాళ్ళం చల్లారేదాకా కూడా ఉండాలి. దేవుడు చేసేదాకా ఆగాలి, అప్పుడు ఫలిస్తావు. 4వ మాట చెప్తున్నాను నేను, ఫలించడానికి నువ్వు ఎదురు చూడడం మాత్రమే కాదు, నువ్వు కత్తిరించబడ్డానికి, పనికిరాని తీగలు తీసేయబడ్డానికి ఇష్టపడాలి. దాన్ని ప్రూనింగ్ అంటారు. తోటలన్నీ ఫలించాలంటే అన్సీజన్లో ఈ తోట యజమానుడు చుట్టూ దవ్వుతాడు, పాదులు గడతాడు, తుప్పలు తీసేస్తాడు, ఎక్స్ట్రాగా ఉన్న కొమ్మలన్నీ కత్తిరించేస్తాడు, చీడపిల్లలను కొమ్మలన్నీ కత్తిరించేస్తాడు. ఒక్కసారి గుబురుగా ఉండే చెట్టు అంతా బోడైపోయినట్టు కనిపిస్తుంది, కానీ ఒక్క వాన పడగానే శ్రేష్టమైన కొమ్మలతో నిండిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు మన దగ్గర పనికిరాని దేవుడు కత్తిరిస్తాడు. మనకు నచ్చదు అస్సలు. విరగడానికి, అరగడానికి, కరగడానికి, నలగడానికి ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేనికి ఒప్పుకోవాలి? విరగడానికి, అరగడానికి, కరగడానికి, నలగడానికి ఒప్పుకుంటే ఖచ్చితంగా ఫలిస్తావు. అస్సలు మా బంధువుల అమ్మాయి కాకినాడ వెళ్ళాను నేను, డెలివరీ టైం వెయిట్ చేశానమ్మా, నీకు నార్మల్ డెలివరీ అయిపోద్దిరా, నీకేం పర్లేదు, సిమ్టమ్స్ అలా ఉన్నాయంటే 1 గంట లేట్ అయిందంట. గంట లేట్ అయినందుకు డాక్టర్ గారిని పేచి పెట్టేసి నేను నొప్పులు ఆపరేషన్ చేసేమంది ఆ పిల్ల. నొప్పులో ఆపరేషన్ చేసాక 2వ రోజు నొప్పులు తగ్గిపోతాయా? మీరు చెప్పండి. కొంతమంది తట్టుకోలేక, చిన్న శ్రమను కూడా భరించలేక, శ్రమ కూర్చుకుంటే ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కత్తిరించినప్పుడు నొప్పి లేకుండా ఎక్కడ వద్దండి. అందమైన చెవులకు రింగులు ఎట్టుకొని ఊపాలంటే ముందు ఏం చేయాలి? కొడాలి కదా. ఇప్పుడంటే స్మూత్గా కుడుతున్నారు, కానీ అప్పుడు కుడితే
అదంతా ఉబ్బిపోయి దాని చుట్టూ ఏదో పెడతా ఉండేవారు పాపం పల్లెటూళ్ళలో. ఇంత లావు అయిపోతూ ఉంటుంది చెవి. ఏమండి, శానిటేషన్ తెలియక ఆ తుమ్మ ముళ్ళు పట్టుకొచ్చి కుట్టేవారు, కంచి ముళ్ళు పట్టుకొచ్చి కుట్టేవారు పల్లెటూళ్ళలో చిన్నోళ్ళకి. ఆ టైంలో తెలుస్తుంది. ఈరోజు అందంగా చెవులు ఇలా ఊపాలంటే ఎలా తప్పదు. నీ బ్రతుకు ఆశీర్వాదం రావడానికి, నువ్వు దీవెనగా మారడానికి యేసయ్య పంచగాయాలు పొందారు, పొడవబడ్డాడు ఆయన. మనమేం నేర్చుకుంటున్నాం పిల్లారు? కాబట్టి మన జీవితంలో ఫలించడానికి గుర్తు చేసుకుందాం, కత్తిరించబడాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఈ మాటలు మనసులో పెట్టుకోండి. అప్పుడు వద్దన్నా ఫలిస్తాం. ఏం చేస్తామండి? వద్దన్నా ఫలిస్తాం. నువ్వు వేరుబారినప్పుడు, అంటు కట్టబడినప్పుడు, ఏమండి, ఆయనతో సహవాసంలో బలమైన అనుభవాలు గుండా వెళుతూ సహనంతో ఎదురు చూస్తున్నప్పుడు, సరిచేయబడడానికి ఇష్టపడినప్పుడు నీకు తగ్గ ఫలాలు నువ్వు ఫలిస్తావు. అవి ఫలించినప్పుడు ఎలా ఉంటాయంటే పరిమళిస్తావు, సువాసన వచ్చేస్తుంది. ఎవరింట్లో కానీ వెళ్ళగానే మీ ఇంట్లో సపోటా పళ్ళు ఉన్నాయా అని అడుగుతాం. ఎందుకంటే చూడడానికి పెద్ద అందంగా కనపడదు, కానీ అది ముగ్గిందంటే ఇల్లంతా వాసన వచ్చేస్తూ ఉంటుంది. సపోటా పళ్ళు మంచి వాసన వస్తాయి. చూడడానికి అందంగా లేకపోవచ్చు, రాత్రి వేళ గుబాలించేస్తూ ఉంటాయి. మంచి మామిడి పళ్ళు నేచురల్గా పండి, ఇప్పుడంతా కార్బైడ్ వేసేస్తున్నారు అనుకోండి. ఆ ఫలింపులో కూడా డూప్లికేట్ వచ్చేసింది ఇప్పుడు సంఘాల్లో లాగా. అది నిజంగా పండితే గుబాలించిన వాసన వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు ఫలిస్తే నీ సువాసన క్రీస్తు వాసనై, జీవపు వాసనై, ఆశీర్వాదపు వాసనై. అసలు శాపం ఎందుకు వస్తుంది దగ్గరికి? ఎప్పుడైతే ఫలించడం చూశాడో అది ఇంకా బాగా ఫలించాలని దానిలో పనికిరాని తీగలు తీసేస్తాడు, నీరు పోస్తాడు, ఎరువేస్తాడు, కాపు కాస్తాడు. చేను కాసినప్పుడు రైతు పొలం గట్టు మీద పడుకుంటాడు. పశువులు చూలు గట్టి అవి కనుపొద్దులైనప్పుడు నేను పల్లెటూళ్ళలో చూస్తాను, వీళ్ళు దోవలు కుట్టేస్తున్నా, వాన పడిపోతున్నా పోయి ఆ పాకలో పడుకుంటాడు. ఏంట్రా బాబు అంటే అది ఇవాళ రేపు ఈనేస్తుందండి. అది ఫలించే టైం వచ్చినప్పుడు దాని కాపుదారుడు ఎంత రిస్క్ తీసుకుంటాడో, నువ్వు ఫలించినప్పుడు ప్రభు సన్నిధి నీకు అంత తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. లేదా ఆకులే ఉంటాయండి మా దగ్గర, మాకు క్లీన్ అండి, నీ ఇష్టం. ఎంత ఆకులతో ఉంటావో అంత వేగంగా ఎండిపోతావు. ఆకులతో పాటు ఏం కావాలి మనకి? ఫలాలు కావాలి. ఫలమున్న చోట ఆయన వేంచేయునుగాక, ఫలమును భుజించునుగాక, మనల్ని దీవించునుగాక. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. చరిత్రలో తరతరాలుగా ఎందుకు ఈ సంగతి చెప్పుకుంటున్నామంటే, మనం ఫలించని క్రైస్తవ్యం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. ఫలించిన క్రైస్తవ్యం ఆశీర్వాదకరంగా మారిపోద్ది. ఆ స్థితి ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకోనండి. ఎలా ఉన్నాయి మన బ్రతుకులు? భక్తి, విశ్వాస జీవితం ఫలించడానికి, ప్రభును సంతోషపరచడానికి, ప్రభు నామాన్ని మహిమపరచడానికి, ఆయన ఆకలి తీర్చడానికి, ఆయన పక్షంగా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నామా? హృదయాలు తెరిచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి మరొకసారి మేము నీ మాటల చేత మరొకసారి హెచ్చరిక చేయబడ్డాం. ఆ మాటల్లో మీరెంత ఆశపడుతున్నారో మా జీవితాల్లో మేము ఫలించాలని, మా ఫలము తేటగా కనబడాలని, ఆ ద్వారబంధాల మీదే ఉండాలని, ఇష్టమైన ఫలాలను వచ్చి భుజించాలని సంఘము కోరుకునే రీతిగా మా హృదయాలలో మేము ఆ రీతిగా ఉండే స్థితి అనుగ్రహించండి. మా కన్న తండ్రి, ఆకులు ఏమాత్రం ప్రయోజనం కాదు. ఆ ఫలము కనిపిస్తే ఆశీర్వదిస్తావు. ఆ స్థితి మాకు అనుగ్రహించు. ఈ మాటలు వింటున్న మా బ్రతుకుల్లో ఫలభరితమైన స్థితి కలుగు చేయండి. మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.